హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ BC2MS. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం APMSET ర్యాంక్ కార్డ్స్ అయితే రిలీజ్ చేశారు. ర్యాంక్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఈ వీడియో ద్వారా చూద్దాం. కింద డిస్క్రిప్షన్లో అయితే డైరెక్ట్ లింక్ ఉంది. మీరు డైరెక్ట్ లింక్ క్లిక్ చేసుకొని మీ యొక్క ర్యాంక్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ర్యాంక్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకునే ముందు మన ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే, లేటెస్ట్గా చూస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని వెంటనే క్లిక్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీకు మొబైల్లో నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకండి. అయితే డైరెక్ట్ లింక్ క్లిక్ చేసి మీ యొక్క ర్యాంక్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకునే ముందు ఈ డెమో వీడియోని కనుక చూసినట్లయితే మీకు ర్యాంక్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అయితే మీరు కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్ లింక్ ఉంది. అదేవిధంగా యూట్యూబ్లో మన ఛానల్ కానీ ఓపెన్ చేసినట్లయితే అబౌట్ ఉంటుంది. అబౌట్లోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా డిస్క్రిప్షన్ ఉంటుంది. నా ఛానల్ డిస్క్రిప్షన్ కిందకి కానీ స్క్రోల్ చేసినట్లయితే ర్యాంక్ కార్డ్ ఫర్ APMSET 2020 అని ఉంటుంది. దీనిపైన కానీ క్లిక్ చేసినట్లయితే న్యూ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ న్యూ పేజ్లో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, ఎంసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లస్ మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఈ మూడు ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క ర్యాంక్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ర్యాంక్ కార్డ్ ఎలా ఉంటుందో కూడా మేము ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మన ఒక రిజిస్ట్రేషన్ నెంబర్, ఆ తర్వాత ఇక్కడ మన ఒక ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, ఇక్కడ మన ఒక డేట్ ఆఫ్ బర్త్, ఆ తర్వాత వ్యూ ర్యాంక్ కార్డ్ అని క్లిక్ చేసినట్లయితే మన ఒక ర్యాంక్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఈ విధంగా మన ఎంసెట్ పర్సంటేజ్ ప్లస్ IP పర్సంటేజ్ యాడ్ చేసి బేస్ చేసుకొని ర్యాంక్ ఇచ్చారు. ప్లస్ ఎంత పర్సెంట్ వచ్చింది అనేది, ఎంత కంబైన్డ్ స్కోర్ ఎంత అని అయితే ఈ ర్యాంక్ కార్డులో చెక్ చేసుకోవచ్చు. మీరు ర్యాంక్ కార్డ్ రిలీజ్ చేసిన తర్వాత వెంటనే 4 or 10 కాపీస్ని రెడీ చేసుకోవడం మంచిది. ఈ ర్యాంక్ కార్డ్ అనేది మనకి కౌన్సిలింగ్లో యూజ్ అవుతుంది కాబట్టి వెంటనే మీరు ర్యాంక్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోండి, లేట్ చేయకండి ఇప్పుడే. అయితే కౌన్సిలింగ్ కూడా డేట్స్ అనేవి 3rd వీక్ అంటున్నారు. 3rd వీక్ అంటే ఇంకా డేట్స్ అయితే రాలేదు. ఒకవేళ డేట్స్ కానీ వచ్చినట్లయితే అప్డేట్ చేస్తాను. మన ఛానల్ని లేటెస్ట్గా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఇవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.